కోవిడ్ సమయంలో కొందరికి సహాయం చేస్తూ అందరి దృష్టిలో పడిన గొప్ప నాయకురాలు సీతక్క. ఈ పేరు వింటే చాలు తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాజకీయ నాయకులు సైతం గౌరవిస్తారు. ఆమె ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ఇంటి మనిషిగా చెప్పుకుంటారు అక్కడి ప్రజలు. అంటే ఆమె క్రేజ్ అలాంటిది. ప్రజలకి సేవ చేయడంతో ఆమె తర్వాతే ఎవరైనా. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి బదులు సీతక్క ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ మరోలా డెవలప్ అయ్యేదేమో. కానీ ఆ అదృష్టం దక్కలేదు. చిన్న వయసులోని తన గొంతుతో ఎంతో మంది అవినీతి పనులు బయటపెట్టింది సీతక్క. మరి సీతక్కకి అంత ధైర్యం ఎలా వచ్చింది? హాస్టల్ వార్డెన్ని ఎందుకు వణికించింది? అనసూయ అనే పేరు సీతక్కగా ఎలా మారింది? అసలు రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టింది? ఇంతకీ సీతక్క ఆస్తులు ఎంత అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1971 జూలై 9న సమ్మక్క సమ్మయ్య దంపతులకి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో దన్సారి అనసూయ జన్మించింది. ఆమె పేరే సీతక్క. ఆమెకి అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు సాంబయ్య. ఆయన చిన్నతనంలోనే పీపుల్స్ వార్ పార్టీలో చేరి ప్రాణాలు కోల్పోయారు. ఆమె గ్రామం దగ్గరలోని ప్రభుత్వ స్కూల్లోనే ప్రాథమిక విద్య చదువుకుంది. ఆ తర్వాత రెసిడెన్షియల్ హాస్టల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ 7వ తరగతి నుంచి చదువుకుంది. కానీ అక్కడ పరిస్థితులు, వార్డెన్ పిల్లలకి పెట్టే ఆహారం చూసి ఎంతో బాధపడింది. పురుగులున్న ఆహారం, సరైన తాగునీరు లేకపోవడం, వసతి బాలేకపోవడం ఇవన్నీ చూసి అక్కడ వార్డెన్ను నిలదీసిందామె. అంతేకాదు, ప్రభుత్వం అక్కడ పిల్లలకి నెలకి 10 రూపాయల వరకు వారి అవసరాల కోసం ఇచ్చేవారు. ఆ డబ్బులు కూడా అక్కడ పిల్లలకి ఇవ్వకుండా వార్డెన్ తీసుకొని ఖర్చు పెట్టుకునేవాడు. వీటన్నిటి మీద అతన్ని ప్రశ్నించి స్టూడెంట్స్తో కలిసి ధర్నాలు చేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు. అలా అన్యాయాలపై, అక్రమాలపై నిలదీయడం మొదలుపెట్టింది ఆ వయసులోనే సీతక్క. అలా అన్నలు, మావోయిస్టులతో పరిచయం ఏర్పడింది ఆమెకి అన్నలతో పరిచయం ఉందని తెలిసి ఆ వార్డెన్ బెదిరిపోయాడు. ఆ నెల నుంచి వారికి మంచి భోజనం అందించాడు. నెల నెల డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేశాడు. ఇలా 10వ తరగతి వరకు చదువుకుంది అక్కడ. అయితే 10వ తరగతి హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది ఆమె. ఆ తర్వాత సీతక్క 1988లో నక్సల్స్ పార్టీలో చేరింది. విద్యార్థిగా పూలందేవి రచనల గురించి ప్రేరణ పొందింది. ఆర్థిక దోపిడీ, కుల వివక్షపై కోపంతో విప్లవోద్యమం వైపు అడుగులు వేసిందామె. ప్రజల కోసం పోరాటాలు చేసింది. చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్గా, దళం లీడర్గా ప్రధాన భూమిక వహించింది. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ సమస్య ఉన్నా వారికి సహాయం చేసేది. అయితే ఆమె మేనమామ రామన్న కూడా దళంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఆమె దళంలో చేరడానికి ఆయన కూడా ఒక కారణమని చెప్పాలి. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమె బావ పేరు రామన్న కావడంతో ఆమె పేరు అనసూయ నుంచి సీతక్కగా మార్చారు దళ సభ్యులు. అప్పట్లో గ్రామాల్లో ప్రజలకి సమస్యలు ఉంటే దళ సభ్యులకి చెప్పేవారు. వారు వచ్చి పరిష్కరించేవారు. ఇలా అప్పుడు అన్ని దగ్గరుండి చూసింది సీతక్క. రోజు కొండలెక్కుతూ, వాగులు దాటుతూ, అడవుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారు. తిండి కూడా ఒక్కోసారి దొరకని పరిస్థితి. రాత్రిపూట కొందరు కాపలా ఉంటే మరికొందరు పడుకునేవారు. పోలీసులు వస్తారని మెలకువగా కొందరు కాపలా ఉండేవారు. ఇలా 1989లో ఓ రోజు పోలీసులు దాడులు చేశారు, కాల్పులు జరిపారు. ఆమెతో పాటు మరికొందరు ఆ సమయంలో పోలీసులకి పట్టుబడ్డారు. కొన్ని నెలలు ఆమె జైల్లో జీవితాన్ని కూడా గడిపింది. ఆ సమయంలోనే ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత డిగ్రీ కూడా చదువుకుంది సీతక్క. తర్వాత ఆమె బావకి పెళ్లి చేశారు దళ సభ్యులు. వీరికి ఓ బాబు పుట్టాడు. అడవుల్లో ఉన్నంతసేపు ప్రతిఘటన అనే పేరు పెట్టారు ఆ బాబుకి. తర్వాత సూర్య అని పేరు పెట్టారు. అడవుల్లో ఇద్దరు ఉండడంతో ఆ బాబును పెంచే బాధ్యత వేరే వారికిచ్చారు. ఇలా తన కుమారుడిని కూడా వేరే వారి సంరక్షణలో కొంతకాలం పెంచారామె. కొద్ది కాలానికి దళంలో సిద్ధాంత విభేదాలు రావడంతో 1996లో సీతక్క దళం నుంచి బయటికి వచ్చి పోలీసులకి లొంగిపోయింది. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే స్వచ్ఛంద సంస్థలో చేరింది. ఆమెకి నెలకి 3500 రూపాయల వరకు జీతం ఇచ్చేవారు. ఈ సమయంలో ఎల్ఎల్బి కూడా పూర్తి చేసి కొంతకాలం ప్రాక్టీస్ చేసింది సీతక్క. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం,
ఇటు శ్రీకాకుళం వరకు ట్రైబల్ ఏరియాలన్నీ కూడా తిరిగేది. గిరిజనుల సమస్యలు కల్లారా చూసేది. ఇక ఆమె బాగా పనిచేస్తూ ఉండడంతో ఆమెని గ్రూప్ లీడర్గా చేసేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గిరిజన ప్రాంతాల్లో మహిళలు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అన్నారు. ఆ సమయంలో ఆమె స్నేహితులు అందరూ కూడా నువ్వు బాగా మాట్లాడతావు, ప్రజా సమస్యలు బాగా తెలుసుకుంటావు, నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా అని అడిగారు. ఈ సమయంలో రాజకీయాల్లో ఉంటే ఇంకా ప్రజలకి మరింత సేవ చేయొచ్చని ఆలోచించారు సీతక్క. వెంటనే టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో అప్పుడు టికెట్ ఆమెకి వస్తుంది అనుకున్నారు ఆమె. కానీ ఎన్నికలకి సమయం తక్కువ ఉండడం, అక్కడ అప్పటికే టికెట్ కోసం నేతలు ఉండడంతో టికెట్ ఆమెకి రాలేదు. అజ్మీరా చందులాల్ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో. పోదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. అప్పుడు ఇక 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సమయంలో ఓటమికి తాము ఎంతో బాధపడ్డారు. అయితే చంద్రబాబు ఆమెకి ధైర్యం చెప్పారు. 5 సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రజల్లోనే నువ్వు ఉండాలని చంద్రబాబు తెలియజేశారు. ఆ విధంగానే సీతక్క ప్రజల్లో ఉంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్యపై గెలిచారు సీతక్క. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆమె. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. చంద్రబాబు ఆమెకి ఎంతో సపోర్ట్ చేశారు. తన నియోజకవర్గానికి నిధులు రావేమోనని ఆందోళన చెందారామె. ఈ సమయంలో చంద్రబాబు రాజకీయంగా ఎలా సాధించుకోవాలో అన్నీ కూడా తెలియజేశారు. అసెంబ్లీలో ఈ సమయంలో చాలా వాగ్దాటితో ప్రశ్నించేవారు సీతక్క. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ సమయంలో టీఆర్ఎస్ తరపున అజ్మీరా చందులాల్ గెలుపొందారు. ఆమె టీడీపీ తరఫున పోటీ చేసింది, కానీ 3వ స్థానంలో ఉండిపోయింది. కాంగ్రెస్ 2nd పొజిషన్లో నిలిచింది ఆ ఎన్నికల్లో. ఇక కొంతకాలం టీడీపీలో కొనసాగారు సీతక్క. అయితే తెలంగాణలో టీడీపీకి ఇక భవిష్యత్ లేదని గ్రహించారు. టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు సీతక్క. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్పై కాంగ్రెస్ పార్టీ టికెట్పై సీతక్క పోటీ చేశారు. 22,671 ఓట్ల మెజార్టీతో సీతక్క ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే కేసీఆర్ పరిపాలనపై ఆమె ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉండేవారు. సీతక్క పేరు కోవిడ్ లాక్డౌన్ సమయంలో మారు మోగిపోయింది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె చేసిన సర్వీస్ ఎవ్వరూ చేయలేదు. అంత సేవ చేశారు ఆమె. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ప్రజలకు అందించిన సేవలు అన్నీ ఇన్ని కావు. ప్రజాప్రతినిధి అంటే ఒంటి మీద ఖద్దర్ షర్ట్ నలగకుండా మంది మార్బలంతో ప్రచార ఆర్భాటాలతో నామమాత్రంగా పనిచేసిన వాళ్లే అందరికీ తెలుసు. కానీ ఎమ్మెల్యే సీతక్క సామాన్యుల్లో సామాన్యురాలుగా కలిసిపోయారు. ఎండని సైతం లెక్క చేయక మూటలు మోసుకుంటూ తన నియోజకవర్గ ప్రజల చెంతకి తానే వెళ్లారు. వాళ్లతోనే పట్టెడు మెతుకులు తిన్నారు. వారి అవసరాలు తీర్చి వచ్చారు. తన వారి కోసం అలుపెరగకుండా సీతక్క సాగించిన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం, ప్రజాప్రతినిధులందరికీ అనుసరణీయం. లాక్డౌన్లో తిప్పలు పడుతున్న ములుగు నియోజకవర్గ గూడెలలో ఆదివాసీల ఆఖరి బాధలు తీర్చడానికి నడుం బిగించారు. అప్పుడు ఆమె స్వయంగా గిరిజన గూడాలకి వెళ్లి వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించారు, డబ్బందించేశారు. కొండలు, గుట్టలు, రాళ్లు, ముళ్ళు వేటిని లెక్క చేయకుండా ఆమె తన నియోజకవర్గ ప్రజల కోసం పరితపించారు. గిరిజనుల కష్టాలు తెలిసిన అక్కగా నాడు నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన సీతక్క ఆదివాసులకి అన్నం పెట్టి అమ్మయ్యారు. 2018 జూన్లో అఖిల భారత మహిళా కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీగా ఆమెను నియమించారు. 2019 ఆగస్టులో ఛత్తీస్గఢ్ మహిళా కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా కూడా ఆమెను నియమించారు. 2017 ఏప్రిల్ 7న తన కుమారుడు సూర్యకి కుసుమాంజలి అనే ఆమెతో వివాహం జరిపించారు. ఆమె 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఆమెను నియమించారు. ఇక ఆమె ఆస్తి చూస్తే ఈ రోజుల్లో రాజకీయ నాయకుల ఆస్తి 100 కోట్లలో ఉంటది. కానీ సీతక్క ఆస్తి మొత్తం కేవలం 50 లక్షల రూపాయలుంటుందని తెలుస్తోంది. ఎవరి దగ్గర ఎలాంటి నగదు తీసుకోరామె. లంచాలు, అక్రమాలు, అవినీతి వీటన్నిటికీ దూరంగా ఉంటారు సీతక్క. కేవలం ఓ ఇల్లు మాత్రమే ఆమె ఆస్తి. నిజంగా ఇలాంటి వారు రాజకీయాల్లో చాలా అరుదనే చెప్పాలి. ఎమ్మెల్యేగా వచ్చే జీతమే ఆమె ప్రతి నెలా తీసుకుంటారు. ఇక ఆమె కుమారుడు కూడా రాజకీయంగా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారనేది కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరో సెగ్మెంట్లో ఉభయ రాష్ట్రాలకి చెందిన రాజకీయ నాయకులు, సినిమా నటులు మొదలైన వారు అమెరికాలో జరుగుతున్న
తానా సభలకి హాజరయ్యారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి ప్రముఖంగా రేవంత్ రెడ్డి, ఇటు సీతక్క కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అక్కడి నిర్వాహకులు సత్కరించారు. తర్వాత రేవంత్ పై పలు ప్రశ్నలు సంధించారు. ఈ సమయంలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలకి సీఎం అయ్యే అవకాశం లేదా అంటూ సంధించిన ప్రశ్నకి రేవంత్ స్పందించారు. ఎన్నికలకి ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదని చెప్పిన రేవంత్ అవసరమైతే సీతక్కను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే దళితులు, గిరిజనులకి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని రేవంత్ను అక్కడి ఎన్ఆర్ఐలు ఈ సందర్భంగా కోరారు. దీనిపై స్పందించిన రేవంత్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగానే దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. ఇదే సమయంలో దళితులు, గిరిజనులకి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని రేవంత్ చెప్పారు. దీంతో అప్పుడు రేవంత్ వ్యాఖ్యలు పెను వైరల్ అయ్యాయి. 2023 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి సీతక్క గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.